ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో కంపెనీ ఎగ్జామ్ ఉందంటే చెన్నైకి వెళ్తున్నా. ఉదయాన్నే 3కి లేచి బైక్లో వెళ్తూ ఉన్నా. బైక్ నాయుడుపేట రైల్వే స్టేషన్లో పార్క్ చేసి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ 4:23కి వస్తుంది. ఆ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్కి వచ్చా. ట్రైన్ ఏమో చూడడానికి చాలా బాగుంది బయట నుంచి, కానీ లోపల మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇది లక్నో నుంచి వస్తుంది ఈ ట్రైన్ మొత్తం గుట్కాలు, పాన్ పరాక, చిన్న స్మెల్ రావడం లేదు. ఒక్క క్షణం కూడా ఆ ట్రైన్లో ఉండాలనిపించలేదు. ముక్కు మూసుకొని గంట సోపు జర్నీ చేయాల్సి వచ్చింది. ఆ విధంగా అంత దారుణంగా ఉంది. ఈ ట్రైన్ వాష్రూమ్స్ కూడా మొత్తం ఫుల్గా అయిపోయినాయి. అసలు చాలా చెప్పలేని విధంగా ఉంది ట్రైన్ అంతా. ఎందుకు ఎక్కానబ్బా ఈ ట్రైన్ అనిపించింది నాకు ఆ క్షణంలో. ఆ వాసనకు తట్టుకొని ఉండలేక నేను చెన్నై వరకు డోర్ దగ్గర నిలబడుకొని ఉన్నా, గాలికైనా ఆ స్మెల్ రాకుండా ఉంటుందని. ఇదే తమిళనాడు పవర్ జనరేషన్ కంపెనీ. ఇక్కడ కరెంట్ తయారు చేస్తారు. నేను చెన్నైకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూనే ఉంటా. ఆ టవర్స్ ఎప్పుడు చూసినా మండుతూనే ఉంటాయి అలా 24/7. అవి ఏంటో నాకు తెలీదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. మొత్తానికి మనం చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోయాం. చెన్నై సెంట్రల్ నుంచి నేను ఇప్పుడు చెన్నై పార్క్ టౌన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి తరమణికి వెళ్ళి అక్కడ మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తిందామని ఫుడ్ కోర్ట్కి వచ్చా. ఇక్కడ ఒక బిర్యానీ సెంటర్కి వెళ్ళాం నేను మా ఫ్రెండ్. బిర్యానీ అయితే ఆయిలీగా ఉంది. 120 రూపీస్ ఛార్జ్ చేశారు. లాస్ట్కి సూలూరుపేటకు వచ్చి సూలూరుపేట నుంచి ఆటోలో నాయుడుపేటకి వెళ్ళి బైక్లో ఇంటికి వెళ్ళా.